కిందనా మొత్తం. ఇప్పుడు చూడు జనాలు దిగుతున్నారు కదా. చూడు ఎంత కిందకుందో. చెట్టును మొత్తం చుట్టుకొని అటు తిరిగి డాడీ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు. ఇంత గుహ కిందకి. అమ్మా జాగ్రత్త రండి అమ్మా. ఇక్కడ చాలా చిన్నగా నడవండి. అసలు చూడు ఎంత లోపలికి ఉందో. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి పైకి చూస్తే ఆ రావి చెట్టు, ఆకాశం. ఏం పర్లేదు. చిన్నగా దిగు. డాడీ రావి చెట్టు ఏర్లు కూడా వచ్చేసాము మనం, అంత కిందకు వచ్చాము. ఇక్కడ ఒంగోని వెళ్ళాలా బాగా. చూడు రావి చెట్టు ఏర్లు కనపడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ మరీ కిందకుంది. ఓ ఇక్కడ అన్ని నీళ్లు ఉన్నాయి. ఇక్కడంతా నీళ్లు. కొంచెం ప్యాంట్ పైకి లాక్కొని నడవాలి. ఒంగోని వెళ్ళాలి కొంచెం దూరం. ఇక్కడ ఇంకో దారి ఉంది. ఈ దారి ఎటు పోయిద్దాం మరి. ఇదొక దారి, ఇదొక దారి. ఇదంతా పైన. వీళ్ళు ఇటు వస్తున్నారేంటి డాడీ? ఆహా కాదులే, వెళ్ళటానికి ఒకవే, రావటానికి ఒకటి ఉందేమో. అటో దారి ఉంది మరి, అటు పోవట్లేదు ఎవరు. అమ్మో ఇంత లోపలికి ఉందేంటి. చాలా దూరం ఒంగోనే వెళ్ళాలి డాడీ. ఎంత 3 అడుగులు ఉంటారు కదా హైట్. ఏమి ఇటు పోతే మహానంది పోవచ్చా? కోనేరుకు దారి. నేను కోనేరు దగ్గరికి వెళ్ళా. ఇక్కడే. ఓ శ్రీశైలానికి దారి ఇక్కడ. ఇదే డాడీ కోనేరు. బ్రహ్మంగారు స్నానం చేసింది కోనేరు. శ్రీశైలానికి దారి. ఇటు పోతే ఈ గుహల నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు. చిన్నదే కోనేరు. మహానందికి దారి. యాగంటికి దారి. యాగంటికి దారి బూడిపోయింది కదా.
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలం. అచ్చమ్మ బ్రహ్మంగారిని చూసిన స్థలం. స్వయంభూ గణపతి. అటు పోదామా? నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి, పైనుంచి బొట్లు బొట్లుగా నీళ్లు కారుతా ఉన్నాయి. చాలా పెద్దది డాడీ, అసలు ఇంత పెద్ద గుర్రం ఉంటుందని నేను అనుకోలేదు. కాలజ్ఞానం ఇక్కడ రాశారా? ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. ఓహో ఇక్కడి నుంచి గరిమరెడ్డి అచ్చమ్మ. అందుకనే నా గరిమరెడ్డి అచ్చమ్మ ఫోటో అదే విగ్రహం పెట్టారు అక్కడ. అక్కడి నుంచి చూసిందంటానికి. బాగుంది. అరే